హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఆల్మోస్ట్ ఒక 8 రోజుల గ్యాప్ తర్వాత నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. కారణం ఏంటంటే నాకు లాస్ట్ మంత్ చివర్లో వైరల్ ఫీవర్ వచ్చింది. అప్పటి నుంచి కూడా సరే హెల్త్ అట్లా ఉంటుంది, కానీ కాఫ్ మాత్రం అదేంటో తెలియదు. వరుసగా కంటిన్యూస్గా ఒక 3-4 మినిట్స్ మాట్లాడితే చాలు కాఫ్ ఆగకుండా వస్తుంది. దానివల్ల ఒక 2 సార్లు వీడియో రికార్డింగ్ చేయడానికి అటెంప్ట్ చేసి కూడా మళ్ళీ డ్రాప్ అయ్యాను. సరే, ఇదంతా ఎందుకు కానీ జస్ట్ సో నేను మార్చి 12వ తేదీన వచ్చిన 2 కీలకమైన జీవోలకు సంబంధించిన సమాచారాన్ని నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. ఒకటి జీఓఎంఎస్ నంబర్ 68, ఒకటి జీఓఎంఎస్ నంబర్ 69. 68 ఏమో హెచ్ఎండిఏను, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని హెచ్ఎంఆర్గా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా మారుస్తూ ఒక జీవో. ఆ తర్వాత జీవో నంబర్ 69 వచ్చేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఫామ్ చేస్తూ సీఎం అధ్యక్షతన. ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. బట్ ఈ వారం రోజుల్లో జరిగిన డెవలప్మెంట్కి సంబంధించి చెప్పాలంటే ఈ హెచ్ఎండిఏ ఏదైతే హెచ్ఎంఆర్గా మారబోతుందో దానికి సంబంధించిన కసరత్తు మొదలయ్యింది. చాలా ఇంట్రెస్టింగ్. చాలా మంది ఇప్పటికి కూడా మళ్ళీ పలానా జోన్ ఏంటి అని అడుగుతుంటారు. నిజానికి హెచ్ఎండిఏలో జోన్స్ ఉన్నాయి, కానీ డిటిసిపిలో అంత పెద్దగా జోన్స్ లేవు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ హెచ్ఎంఆర్గా మారడం ద్వారా రీజనల్ రింగ్ రోడ్డు బయట 2 కిలోమీటర్స్ వరకు కూడా గ్రోత్ కారిడార్ పేరిట అక్కడి వరకు ఎక్స్పాండ్ కాబోతుంది. సో అలా కాబోతున్న పరిస్థితిలో ఏమేం మార్పులు వస్తాయనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఈ కసరత్తు ఏదైతే మొదలైందో ఈ కసరత్తు మనకు ఆల్మోస్ట్ నవంబర్ 2025 దాకా కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 months కొనసాగి నవంబర్ 2025లో ఈ హెచ్ఎంఆర్కు సంబంధించి డీటెయిల్డ్ వచ్చే 25 సంవత్సరాలు 25 సంవత్సరాలకు సంబంధించి అంటే 2050 హెచ్ఎంఆర్ మాస్టర్ ప్లాన్ మనకు నవంబర్ 2025లో వెల్లడి కాబోతుంది. దీని ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు అవతలి వరకు 2 కిలోమీటర్ల వరకు కూడా హెచ్ఎంఆర్ పరిధి కాబోతుంది. హెచ్ఎండిఏ ఉండదు. చాలా మంది మళ్ళీ ఇంకా హెచ్ఎండిఏ అనే దాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. నిజానికి దాన్ని పక్కన పెడుతూ దాని ప్లేస్లో హెచ్ఎంఆర్ అనేది వస్తుంది. అఫ్ కోర్స్ నోటిఫై అయ్యేదాకా మనం హెచ్ఎండిఏను వాడతాం, కానీ ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే ఇక హెచ్ఎంఆర్ అనే మనం మాట్లాడాలి. హెచ్ఎంఆర్ అని మాట్లాడితేనే రీజనల్ రింగ్ రోడ్ బయట వరకు కూడా హెచ్ఎంఆర్ మనకు లిమిట్స్ కింద మనం పరిగణించాల్సి వస్తుంది. ఈ పరిధి మొత్తాన్ని అంటే 10,000 చదరపు కిలోమీటర్లకు పైగా హెచ్ఎంఆర్ పరిధి ఉండబోతుంది. ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ పరిధి 7,000 చదరపు కిలోమీటర్లు అయితే 10,000 కిలోమీటర్ల దాకా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం మార్పులు వస్తాయంటే ప్రస్తుతం ఇంతకుముందు 4 జోన్లు ఉండేవి. 4 జోన్లు శంషాబాదు, మేడ్చల్, ఘట్కేసర్ అండ్ శంకరపల్లి ఉండేవి. వీటిల్లో శంకరపల్లిని, మేడ్చల్ని 2 విభాగాలుగా చేసి 6 జోన్లుగా మార్చింది హెచ్ఎండిఏ. ఇప్పుడు దీని ప్లేస్ లో మొత్తం ఇంకొక 4 జోన్లు తీసుకొచ్చి ఓవరాల్ గా 10 జోన్లు ఉండబోతున్నాయి హెచ్ఎంఆర్ కు సంబంధించిన పరిధిలో. ఏవేవి అంటే దీనికి సంబంధించిన మన క్లారిటీ ఏమేమి అవసరం ఇవన్నీ అని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి హెచ్ఎంఆర్ ఫామ్ అయితే కొత్త లేఅవుట్లకు పర్మిషన్ అదే ఇవ్వాలి, తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వాలి, అవసరమైతే కొన్ని రోడ్లకు సంబంధించిన ప్రణాళిక రచించాలి, రోడ్లు డిజైన్ చేయాలి, అవసరమైతే చాలా చోట్ల పార్కులను వాటిని డెవలప్ చేయాలి, ఆ తర్వాత కన్జర్వేటివ్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్ ను కాపాడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని జోన్ కింద వర్గీకరించాలి. ఎందుకంటే అక్కడ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేపట్టాలనుకున్నా కూడా వాటికి అనుమతులు రాకుండా నివారించేందుకు అట్లాంటి కార్యాచరణ చేయాలి. మొత్తం ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ప్రస్తుతం ఉంటే హెచ్ఎంఆర్ పరిధి పెరిగిన తర్వాత 10,472 కిలోమీటర్లకు పెరగబోతోంది హెచ్ఎంఆర్ పరిధి. దీంతో పాటు ఎన్ని జిల్లాలంటే మొత్తం 11 జిల్లాల పరిధిలో, ప్రస్తుతం 7 జిల్లాల పరిధిలో ఉంటే నెక్స్ట్ రాబోతున్న హెచ్ఎంఆర్ 11 జిల్లాల పరిధిలో ఉంటాయి. ఏ జిల్లాలంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, దాంతోపాటు నల్గొండ కొంత, నాగర్ కర్నూలు కొంత, మహబూబ్ నగర్ కొంత, వికారాబాద్ జిల్లాలు మొత్తం ఇవన్నీ కలుపుకొని మొత్తం 11 జిల్లాల పరిధిలోకి ఈ హెచ్ఎంఆర్ విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఏమవుతుంది అంటే పెద్ద ఎత్తున లేఅవుట్లు వచ్చినా, అనుమతులు వచ్చినా, వీటికి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చినా వాటిని క్లియర్ చేయాలంటే స్టాఫ్ పెరగాలంటే జోన్స్ పెంచుకోవాలి, దానికి అనుగుణంగా కార్యాలయాలను కూడా విస్తరించుకోవాలి. ఆ కసరత్తు ప్రస్తుతం మొదలైంది. ఇదంతా జరిగిన తర్వాత డీటెయిల్డ్ గా అధ్యయనం చేసి అప్పుడు మనకు 2025 నవంబర్ నాటికి హెచ్ఎంఆర్ 2050 మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తారు. తర్వాత గ్రామాల పరిధిలో చూస్తుంటే కూడా మొత్తం
1355 గ్రామాలు హెచ్ఎంఆర్ పరిధిలోకి రాబోతున్నాయి. 11 జిల్లాలు, 104 మండలాలు, అదే రకంగా 1355 గ్రామాలు. దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ తర్వాత 2 కిలోమీటర్లు పెట్టాలా బఫర్ జోను, 5 కిలోమీటర్లు పెట్టాలన్న ఆలోచన కూడా ఇంకా ఉంది. అది ఫైనల్ కాలేదు. దేనికి బఫర్ జోన్ అంటే, ఇప్పుడు మనకు అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత దానికి అటుపక్కన ఇటుపక్కన శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చాయి, తర్వాత గ్రోత్ కారిడార్స్ వచ్చాయి. దీనికోసం రీజనల్ రింగ్ రోడ్డు కూడా సేమ్ అలాంటి శాటిలైట్ టౌన్షిప్ల కోసం, అదే రకంగా ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్స్ కోసం కూడా ఆ 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు బఫర్ జోన్ పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తుంది. దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డుకు అవతలి వైపు నుంచి రీజనల్ రింగ్ రైల్ కూడా వస్తుంది. ఆ ప్రతిపాదన కూడా ఉంది. దానికి సంబంధించిన అధ్యయనం కొనసాగుతుంది. జూన్ 2025 కల్లా దానికి సంబంధించిన డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు రైల్వే బోర్డు కూడా పంపించబోతున్నారు. సో ఈ గ్రోత్ కారిడార్ పేరిట ఆ బఫర్ జోన్ కనుక పెడితే రేపు ఆ రైల్ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మళ్ళీ దానికోసం అదనంగా భూసేకరణ ఈ తలనొప్పులు రాకుండా, హెడేక్స్ లేకుండా దాంట్లోనే అది వచ్చేటట్టుగా ప్లాన్ చేసే రకంగా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత రేడియల్ రోడ్లు చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. 60 రేడియల్ రోడ్లను ప్రతిపాదించింది బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. దాంట్లో ప్రధానమైనది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రీజనల్ రింగ్ రోడ్డు అమన్గల్ వరకు ప్రస్తుతం అనుకుంటున్నాను. నాకు తెలిసి అమన్గల్ తర్వాత నారాయణపూర్ దాకా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అది ఇప్పుడు 41.5 కిలోమీటర్లు అంటున్నారు. నాకు తెలిసి అది 43-44 కిలోమీటర్ల దాకా వెళ్లే అవకాశం ఉంది. అది అతిపెద్ద రోడ్డు కాబోతుంది, అతి గేమ్ చేంజర్ కాబోతుంది. ఎందుకంటే మిగతా అన్ని రేడియల్ రోడ్లు 150 ఫీట్లు 200 ఫీట్లు అయితే ఇది ఒక్కటే 330 ఫీట్లు, అంటే దాదాపు 100 మీటర్ల విడ్త్తో దాన్ని నిర్మిస్తున్నారు. అది గేమ్ చేంజర్. ఎందుకు నిర్మిస్తున్నారు అంటే రేపు పొద్దున రాబోతున్న ఫ్యూచర్ సిటీని దానికి కన్వర్ట్ చేస్తున్నారు. మిగతా చోట్ల సైజ్ తగ్గున్నా కూడా పర్వాలేదు, కానీ ఫ్యూచర్ సిటీ దాదాపు 50,000 ఎకరాలలో రాబోతున్న నేపథ్యంలో ఆ లెవెల్లో వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ఆ రూట్లో మెట్రో రైలు కూడా ప్రతిపాదించారు. ఇవన్నింటి కారణంగా ఆ ఒక్క రేడియల్ రోడ్ను, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ను మాత్రం కొద్దిగా ఎక్స్క్లూజివ్గా 330 ఫీట్లు 100 మీటర్లతో ప్లాన్ చేస్తున్నారు. దానికి మధ్యలో మెట్రో రైల్ ప్రొవిజన్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నింటినీ కూడా రేపు పొద్దున ఈ హెచ్ఎంఆర్కు సంబంధించి జరగబోతున్న ఎక్సర్సైజ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వడం వల్ల మనకు 2050 మాస్టర్ ప్లాన్ దానికి సంబంధించిన ఒక సమగ్రమైన ముఖ చిత్రం మనకు నవంబర్ లోపల వస్తుంది. దీంట్లో శాటిలైట్ టౌన్షిప్లు, ప్రజా రవాణాకు సంబంధించిన సదుపాయాలు, అదే రేడియల్ రోడ్లు, దాంతోపాటు నేను ఇందాక చెప్పిన గ్రోత్ కారిడార్స్ కావచ్చు, కన్జర్వేటివ్ ఏరియాస్ కావచ్చు, ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు, అదే రకంగా పార్కుల డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి కూడా దాంట్లో సమగ్రంగా డీటెయిల్డ్గా ఇవ్వబోతున్నారు. అయితే ఇనీషియల్గా తీసుకున్న డెసిజన్ మాత్రం ఈ హెచ్ఎండిఏలో ప్రస్తుతం ఉన్న 6 జోన్లకు ఇంకొక 4 జోన్లు కలిపి మొత్తం హెచ్ఎంఆర్లో 10 జోన్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఏవేవి అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే మనకు మేడ్చల్ 2 జోన్లు ఉన్నాయి, అదే రకంగా షామీర్పేట 2 జోన్లు ఉన్నాయి, శంషాబాద్ అండ్ గట్కేసర్ కలిపి ఓవరాల్గా 6 జోన్లు హెచ్ఎండిఏలో ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఎండిఏ పేరిట హెచ్ఎంఆర్ వచ్చింది కాబట్టి, మెట్రో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ వచ్చింది కాబట్టి 10 జోన్స్ దానిలో ఉండబోతున్నాయి. 10,000 కిలోమీటర్లకు పైగా, చదరపు కిలోమీటర్లకు పైగా దానికి సంబంధించిన అవి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక 6 వరకు కూడా రేపొద్దున కొత్తగా రాబోతున్న వాటికి సంబంధించి మనకు హెచ్ఎంఆర్ఏ లేఅవుట్లకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వాలి, తర్వాత కన్స్ట్రక్షన్కి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వాలి. వీటన్నింటి బాధ్యతలు నిర్వర్తించడానికి స్టాఫ్ను కూడా ఆ రకంగా పెంచుకోవడానికి ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. స్టాఫ్ను పెంచుకోవడం, కొత్త జోన్లను ఏర్పాటు చేయడం, ఆ తర్వాత శరవేగంగా వచ్చే 6 నెలల్లో దీనికి సంబంధించిన ప్రణాళికను పూర్తి చేసి 2050 మాస్టర్ ప్లాన్ను నవంబర్ నాటికి పబ్లిష్ చేసే రకంగా, నోటిఫై చేసే రకంగా ప్రస్తుతం అడుగులు వేస్తున్న దిశగా మనకు దానికి స్పష్టత కనిపిస్తుంది. ఇక మళ్ళీ ఇక్కడ కొంత ఒక డౌట్ వస్తుంటుంది. హెచ్ఎంఆర్ పరిధి రీజనల్ రింగ్ రోడ్డు బయట వరకు ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న హాడా ఏంటి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటి, ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఎఫ్సిడిఏ ఏంటి, ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటి, తర్వాత కొంత పరిధి చూస్తే మనకు వైటీడీఏ పరిధి కూడా ఉంటుంది. ఇట్లా వీటికి సంబంధించి ఏంటి అంటే అల్టిమేట్గా ఎవరు పర్మిషన్స్ ఇచ్చినా కూడా అల్టిమేట్ డెసిషన్స్ ఏముంటాయంటే హెచ్ఎంఆర్ లిమిట్స్లో ఉన్నవి ప్రతిదీ హెచ్ఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారమే జరుగుతాయి. కానీ దాన్ని మళ్ళీ ఇంటర్లింక్, ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే హెచ్ఎండిఏ పర్మిషన్స్ తీసుకుంటూనే మళ్ళీ హాడాకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. సేమ్ లైక్ దట్ ఈ ఎఫ్సిడిఏ పరిధిలో కూడా అదే జరుగుతుంది, వైటీడీఏ పరిధిలో కూడా అదే జరుగుతుంది. ఎఫ్సిడిఏ పరిధిలో కూడా హెచ్ఎంఆర్ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినా కూడా అల్టిమేట్గా మళ్ళీ ఎఫ్సిడిఏ దాన్ని రాటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో జరగబోతున్న తంతు ఇది. సో ఓవరాల్గా హెచ్ఎంఆర్కు సంబంధించిన కసరత్తు అయితే వేగవంతమైంది. దానికి సంబంధించిన సమాచారాన్ని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో దానికి సంబంధించింది. ఇక ఈ వీడియోను ముగించే ముందు
ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను చెప్తూ వస్తున్నాను. 4 కోర్ ఏరియాస్ ఉన్నాయి. మొత్తం 56 గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 4 గ్రామాలు కీలకం. కురుమిద్ద, నక్కర్త మేడిపల్లి, నానక్ నగర్, అదే రకంగా తాడిపర్తి. ఈ 4 ఊర్లలో ప్రస్తుతం 2 వెంచర్లు మాత్రమే ఉన్నాయి. మిగతా మంది చాలా మంది దూరంగా 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, దాదాపు 20 కిలోమీటర్ల పైన ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ సిటీ పేరిట జనాలను మోసం చేస్తున్నారు, కస్టమర్లను మోసం చేస్తున్నారు. దయచేసి మాస్టర్ ప్లాన్ ను చూడండి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్ చూసి ఏ గ్రామం దగ్గరుంది చూసుకుని, ఏ వెంచర్ దగ్గరుంది చూసుకుని మేజర్మెంట్ వేసుకుని ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను సూచిస్తున్నాను. అదే రకంగా కుర్మిద్ద దగ్గర, నక్కర్త మేడిపల్లి దగ్గర నేను ప్రమోట్ చేస్తున్న వెంచర్స్ ఉన్నాయి. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు. కానీ 2 వెంచర్లలో కూడా అతి తక్కువ సంఖ్యలో, కేవలం 5 కంటే తక్కువ సంఖ్యలో మాత్రమే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. దయచేసి వీలైనంత తొందరగా నన్ను కాంటాక్ట్ చేయండి. వీలైనంత తొందరగా సైట్ విజిట్ చేయండి. పత్రాలను వెరిఫై చేసుకుని, లేఅవుట్ అప్రూవల్స్ చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను అడ్వైస్ చేస్తున్నాను. దీంతో పాటు ఫ్యూచర్ లో రాబోతున్న ఫ్యూచర్ సిటీ ఏరియాస్, కడతాల్ కావచ్చు, అదే రకంగా ఇటు కందుకూరు వైపు కావచ్చు, అటు యాచారం వైపు కావచ్చు, అదే రకంగా కొత్తపల్లి ఏరియాలో కావచ్చు, అప్కమింగ్ వెంచర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. నందివనపర్తి ఏరియాలో కూడా అప్కమింగ్ వెంచర్లు ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ప్రధానంగా కడతాలకు సంబంధించి ఒక వెంచర్లో బల్క్ గా తీసుకునే వారికి, ఎవరైతే 3-4 ప్లాట్లు రౌండప్ చేసి తీసుకునే వారికి బెస్ట్ ప్రైస్ తో ఆఫర్ చేస్తున్నాను. కడతాల్ నుంచి షాద్నగర్ రూట్ లో ఉంటుంది ఈ వెంచరు. దానికి సంబంధించి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇంకా ప్రధానంగా చూస్తున్నాను, నందివనపర్తి ఏరియాలో బల్క్ లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాకపోతే 5 నుంచి 10 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ నేను కోర్ ఏరియాస్ చెప్తున్నాను కదా, ఫ్యూచర్ సిటీ 4 గ్రామాలు, అవి మాత్రం వచ్చే 4-5 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళు, రిటర్న్స్ రావాలనుకున్న వాళ్ళు అక్కడ తక్షణం ఇన్వెస్ట్ చేయండి. 5 నుంచి 10 సంవత్సరాలు అనుకున్న వారు ఇటు కడతాల్లో ఇన్వెస్ట్ చేసినా బాగానే ఉంటుంది. అదే రకంగా అటు నందివనపర్తి ఏరియాలో, అటు కొత్తపల్లి ఏరియాలో ఇన్వెస్ట్ చేసినా బాగుంటుంది. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.